members. Good evening, every lady and all husbands of every lady. My dear ladies club members. ఓసి మహమ్మారి ఇక్కడేం చేస్తున్నావే? చచ్చిపోయిన వాళ్ళకి దండలేయడమేనా నీ లైఫ్ వర్క్? ఇంకా ఎంతమందికి దండలేస్తావు? మీ నాన్నగారు వచ్చేసరికి ఇక్కడే హాల్లో ప్రత్యక్షం అయ్యామంటే నీకు పడిపోతుంది. ఏమిటలా గుడ్లోనూ చూస్తున్నావు? హాల్ క్లీన్ చేసావా? లేదమ్మా. అమ్మా, హౌ మెనీ టైమ్స్ చెప్పాలి నన్ను పిన్ని అని పిలవమని? నీ అంత కూతురు నాకుందంటే ఎవ్వరూ నమ్మరు. షేమ్ షేమ్. ఇంకా నిలబడ్డావేమే? తొందరగా హాల్ క్లీన్ చేసి మన దేశమునందు అనగా మన కంట్రీలో అనాథ పిల్లలు కోకొల్లలు పాపం పూర్ పీపుల్స్ కదా. రెడీనా? బయలుదేరదామా? రెడీ. 1 నిమిట్. మమ్మీ నిమిషం అన్నాను, మినిట్ అన్నాను, మధ్యలో నిమిట్ అంటావేంటి? గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యు. గుడ్ మార్నింగ్ మై సన్. గోపి, ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏమిట్రా? ఇంత ఆలస్యంగా లేస్తే కాలేజీకి ఎప్పుడు వెళ్తావు? లేజీగా ఉంది డాడీ, నో కాలేజ్. బుద్ధి ఉందా నీకు? ఎందుకు డాడీ? బుద్ధి ఉన్నంత కాలం డబ్బు ఉండదు, డబ్బు వచ్చాక బుద్ధి ఉండదు. మీకు తెలుసు కదా, నాకు అర్జెంట్గా 500 కావాలి. ఎందుకు? ఎందుకంటే దేనికైనా డబ్బే కావాలి. డబ్బు పిల్లల్ని కంటుందని మీకు తెలుసు, కానీ మీరు కన్న పిల్లలకి డబ్బు కావాలని మీకు తెలీదా? ఓహో, మీకు పిల్లలు లేరు కదూ, పిల్లాడే ఉన్నాడు. నేను ఒక్కడే మీకు సంతానం, అవునా? ఇంత డబ్బు నేనేం చేసుకుంటాను డాడీ? నాకు 500 కావాలి. ఇస్తారా ఇవ్వరా? నథింగ్ డూయింగ్. ఇచ్చేయండి. గివ్ గివ్. ఈ కాలం చిల్డ్రన్స్ కి ఎన్నో నెసరీలు ఉంటాయి. మనం వివరాలు అడగడం అన్నెసరీ. ఇచ్చేసామనుకోండి మనకు రెస్పెక్ట్ గా ఉంటుంది. ఆహాహా, మమ్మీ నీ రెస్పెక్ట్ కి నా రెస్పెక్ట్. థ్యాంక్ యూ డాడీ. మమ్మీ, ఈ 500లో ఒక 100 నీ అనాథ శరణాలయానికి నా చందా ఇందా. థ్యాంక్ యూ. మీటింగ్ టైం అవుతుంది. త్వరగా రా. మై డియర్ లేడీస్ క్లబ్ మెంబర్స్, గుడ్ ఈవినింగ్ ఎవరి లేడీ అండ్ ఆల్ హస్బెండ్స్ ఆఫ్ ఎవరి లేడీ. గోపి అక్క, రేపు రాఖీ పండుగ వస్తుంది కదా, ఈ 400 తీసుకుని ఈ తమ్ముడికి మంచి రాఖీ కొనుక్కురా. ఇందుకోసం నాన్నతో పోట్లాడి పెట్టుకున్నావు. ఈ రోజు కాలేజీకి వెళ్ళలేదే? అయ్యో అక్క, నాన్నకి మతి లేకపోతే నీకు కూడా మతి లేదా? ఈ రోజు ఆదివారం హాలిడే. అయినా కావాలని నాన్నగారు మనసులా కష్టపడుతున్నావు ఎందుకు చెప్పు? నీ కష్టం చూడలేక. తమ్ముడు, సరే సరే, ఇవన్నీ పెద్దవాళ్ళ విషయాలు, నీకు అర్థం కాదు, వెళ్ళు. అబ్బో, పెద్ద గొప్పవాడి అయిపోయావా? నిన్నటిదాకా తప్పటడుగులేసిన తమ్ముడివేనా నువ్వు? అవునక్క, చిన్నప్పుడు నేను నీళ్లలో పడబోతే చేరదీసి కాపాడు. మరి ఇంత పెద్ద వాళ్ళు వేయచ్చా తప్పటడుగులు? ఏం పాపం చేసావు నేను ఇలా కష్టపెడుతున్నారు వాళ్ళు? వాళ్ళకి నేను కాకపోతే ఇంకెవరక్క పాఠం చెప్పేది? అది కాదు గోపి. నువ్వు ఇంకేం మాట్లాడదు, నాకు ఆకలిగా ఉంది. వెంటనే వెళ్ళి టిఫిన్ పట్టుకురా, వెళ్ళి వెళ్ళు. గొప్ప తమ్ముడినే ఇచ్చాడు దేవుడు. పాలు పాలమ్మా, పాలు రండమ్మా, పాలు. అమ్మ పాలంత కమ్మటి పాలమ్మా. ఏమిటి పాపాయమ్మా, పాలు ఇంత పలుచగా ఉన్నాయి? నీళ్ళేమన్నా కలిపావా ఏంటి? ఏమో, ఈ పాలల్లో ఈషం కలిసిందన్న ఒప్పుకుంటా గానీ నీళ్లు కలిసినంటే మాత్రం గొడవలైపోతాయి. అసలు కలపడానికి మన ఊళ్ళో నీళ్ళు ఎక్కడున్నాయమ్మా? నదులన్నీ ఎండిపోతాను. ఏం పాపాయమ్మా, బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నానమ్మా. వస్తున్నాను. ఏం పాప, పాలు పోస్తావా? నేను నీకు అమ్మన్రా. అది అలాగే, నాకు పుట్టబోయే బిడ్డలకి అమ్మ అవుతావు అనుకున్నానే. ఏం కూసావురా సిరికి సట మొహం నువ్వును? చిన్నప్పుడు మీ అమ్మ దగ్గర తాగిన పాలు కక్కిస్తాను తప్పుగా. ఏంటే నిలుపుతున్నావు?
చేసావు గురు మగోడు వినిపించావు. అసలు అని నేనే చంపేద్దును. ఇంతలోకి నువ్వు వచ్చావు కదా, నీకో ఛాన్స్ ఇచ్చాను. మా అంతా పెట్టుకున్న మగాడు ఎవరు తప్పించుకోలేడు గురు. అయితే నేను వస్తా. ఆగాగాగో, అటు వెళ్ళిపోతావేంటి? ఒంటరితో వదిలేసి మళ్ళీ ఆ రౌడీ వచ్చి ఏమన్నా చేస్తేనో? నువ్వు చంపేస్తానన్నావు కదా. ఒక్కదానైతే అంతే, పాలకాయలున్నాయి కదా. నేలిసిరత్తాడు ఈ అదవసి వచ్చినాడు. నీ వెనక్కి కూర్చుంటాను ఊళ్ళో దింపే గురు. అయితే ఎక్కువ. అయితే తోలు తోలు గురు. రైట్ రైట్. ఇన్ని పుస్తకాలు చదివావు గురు? చదివాను, పరీక్షలు కూడా రాసేసాను. పాస్ అవుతావా? సరే అయితే నేను పరీక్ష పెడతాను, పాస్ అవు చూద్దాం. ఏంటది? నువ్వు గేదెల్ని కడగలవా? గేదెలా? గడ్డి కొయ్యగలవా? గడ్డ అంటే? అంటే అంటాడు, పాలకి తింటావా? నా వల్ల కాదు. అయ్యో, దండకి ఇన్ని పుస్తకాలు చదివావు. అసలు నీ వల్ల ఏమవుతుందో చేసి చూపించి చూద్దాం. చూస్తావా? ఓ మ్మ్. ఏ మ్మ్. ఏంటిది? మ్మ్. ఏంటి? మ్మ్. ఏయ్, మ్మ్. వద్దు. మ్మ్. వద్దు. వద్దంటుంటే. ఏయ్. అక్క అక్క, త్వరగా రాఖీ కట్టక్క, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. పరీక్ష అయిపోయాగా, ఇంకేమిటి తొందర? ఆ, కొత్త కోర్సులో ఈ మధ్య జాయిన్ అయ్యాను, కొంచెం టఫ్గా ఉంది. ఉంటుంది ఉంటుంది, కొత్త కదా మరి. ఈ కోర్సులో పాస్ అయితే నాకేమిస్తావు? ఏం కావాలో చెప్పు. ఒక బుల్లి మేనల్లుండి ఇస్తావా? ఆ, అల్లుడా? అదెలా? ఇదిగో ఇలా. అక్క అక్క అక్క, అక్క, మా ఫోటో లేవు, కొంపలు మునిగిపోతాయి. దీనికి చాలా కథ ఉందక్క. గేదెల్ని కడగాలి, గడ్డి కొయ్యాలి. ఓహో, అంత కథ ఉందా? అయితే ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకురా, ఏమేం చేయాలో అన్ని అమ్మాయి చేత చేయిస్తాను. ఇంతకీ అమ్మాయి ఎవరు? చెప్తాను, కోపడవుగా. ఈ అమ్మాయి పాలముకుని బతికే అమాయకురాలక్క. మనసు పాల మనసు. ఫోటో చూసావుగా, అంతే, నాకు నచ్చేసింది. తప్ప? గోపి, నువ్వు తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు తీసుకో, నాకు ఆ నమ్మకం ఉంది. అయితే రాఖీ కట్టు, త్వరగా వెళ్ళిపోలే. నువ్వు ఏడు సుఖంగా సంతోషంగా ఉండాలి తమ్ముడు. అయ్యో అయ్యో అయ్యో, ఏమేమో మొదలుస్తారా? నువ్వా వాడి చేతి కట్టావు రాకి? ఒరే బాబు, ఆ స్నేక్ రా, విప్పరా. స్నేక్ రా, పాయిజన్, డేంజర్ రా. అమ్మా, ఇన్నేళ్ళుగా అక్కే నాకు రాఖీ కట్టింది, అందుకే నేను బాగున్నాను. నువ్వేం కంగారు పడకు. పోనీలే తమ్ముడు, పిప్పేరా, పిన్ని చెప్తుంది కదా. ఊరుకోక. మా అమ్మ కన్నా ముందు నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లిది. నిన్ను కన్న తల్లి నిన్ను కనలేక చచ్చిపోతే, నాన్న మా అమ్మని పెళ్ళాడి నన్ను కనబట్టి ఈ తల్లికి బిడ్డనయ్యాను. లేకపోతే నేను ఎక్కడుంటాను? ఆ తల్లి పిచ్చి కోసం మరో పిచ్చి తల్లి మనసు నేను కష్టపెట్టలేనక్క. గోపి, వస్తాను, నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు.